హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా, భద్రాచలం కండి. నైట్ 11:45కి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది భద్రాచలంకి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock దిగినాం. అక్కడ నుంచి ఆటోస్లో వెళ్ళాము. 200 అయ్యింది పర్ హెడ్. సో మేము అక్కడ పద్మశాలి సత్రంలో తీసుకున్నాము. అక్కడ నుంచి మనకి గుడి అనేది దగ్గరలో ఉంటుందని సో ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా దర్శనం చేసుకున్నాము. 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. లైన్ ఎక్కువ ఉందని 10 minutesలో దర్శనం అయిపోయింది. సత్రంలోనే ఫ్రీ ఫుడ్ ఉంటుంది. సో అక్కడ లంచ్ చేసేసి సైట్ సీయింగ్కి స్టార్ట్ అయిపోయాం. పర్ హెడ్ 200 అయ్యింది. అక్కడ మినీ అరుణాచలం అనేది రీసెంట్గా కట్టారంట. సేమ్ అరుణాచలం వైబ్స్ ఉండే, చాలా బాగుండే, మంచి పీస్ఫుల్గా ఉండే. అక్కడ అయిపోయాక ఇంకా మేము నెక్స్ట్ పర్ణశాల వెళ్ళాము. సో వెళ్ళంగానే మనకి గోదావరి గట్టు కనిపిస్తుంది రైట్ సైడ్లో. అండ్ ముందుకు వెళ్ళంగానే అలా షాపింగ్ ఏరియాస్ ఉంటాయి. సో మనకి పర్ణశాలలో ఫోన్స్ నాట్ అలౌడ్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మేము సీతాదేవి శారీ ఆరేయడం, ఇంకా కొండ మీద రాముడు కూర్చోవడం, సో ఇవన్నీ ఉండే, అవన్నీ చూసినాము. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసాము. డే 2లో ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో చెప్తా. చలో బాయ్ గైస్.